ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు నిజమైన తెలివి. అనగనగా ఒక ఊర్లో రాజారావు అనే ఒక వ్యాపారవేత్త ఉండేవారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. రాజారావు గారు పెద్దాయన అయిపోవడంతో వ్యాపారం చేసే ఓపిక తగ్గి తన కొడుకులకు వ్యాపారం అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కొడుకులలో ఎవరు తెలివైన వారో చిన్న పరీక్ష పెట్టి తెలుసుకోవాలనుకున్నారు. ఒకరోజు పొద్దున్నే ఆయన తన ఇద్దరు కొడుకులను పిలిచి కొంత డబ్బిచ్చారు. ఆ డబ్బుతో ఏదైనా కొని ఆ ఇంట్లో ఉన్న ఓ గది మొత్తం నింపాలని ఆదేశించారు. పెద్ద కొడుకు వెంటనే బజారుకెళ్ళి అన్నిటికన్నా ఎండుగడ్డి చవకని తెలుసుకుని తన వద్దనున్న ధనంతో గడ్డి కొని ఆ గది మొత్తం నింపేశాడు. చిన్న కొడుకు మాత్రం తెలివిగా ఆలోచించి ఒక్క రూపాయితో కొవ్వొత్తి కొని దాన్ని వెలిగించాడు. ఆ వెలుగు ఆ గది మొత్తం వ్యాపించింది. ఇది చూసిన రాజారావు గారు చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది వ్యాపార బాధ్యతలు అతనికి అప్పగించారు. పెద్ద కొడుకును పిలిచి వ్యాపారంలో తన తమ్ముడికి సహాయంగా ఉండమని చెప్పారు. ఈ కథలో నీతి ఏంటంటే తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు.